హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీకిలా అనిపించిందా? ఎవరైనా మీరేం చేస్తారు అని అడిగితే మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారా? కోడింగ్ కూడా వస్తుంది, డిజైన్ కూడా ఇష్టం, రైటింగ్ కూడా వస్తుంది, సైకాలజీ కూడా చదువుతారు. ఒక్క లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అప్పుడు చాలామంది వెంటనే అంటారు, నీకు క్లారిటీ లేదు, ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి, ఇలా ఉంటే కెరియర్ గ్రో అవ్వదు. అది వింటూ వింటూ మీరు కూడా డౌట్ పడతారు, నాలోనే ప్రాబ్లం ఉందా? కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మీరు కన్ఫ్యూజ్డ్ కాదు, మీరు ఫ్యూచర్కి ముందున్నారు. ఈరోజు వీడియోలో మనం అది లోతుగా ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా వాటిపైన ఆసక్తి ఉండడం నిజంగా ఒక బలమా? మరియు ముఖ్యంగా ఎం షేప్డ్ మైండ్ సెట్ అంటే ఏమిటి? పాయింట్ 1, ద స్పెషలిస్ట్ ట్రాప్. గతంలో సొసైటీ ఒక క్లియర్ పాత్ ఇచ్చింది. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, టీచర్ అవ్వాలి. ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసి దానిలో సంవత్సరాల పాటు కష్టపడాలి. ఇది ఐ షేప్డ్ మోడల్. ఈ మోడల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, స్టెబిలిటీ. కానీ ఒక కనిపించని తప్పు కూడా ఉంది. మీ మొత్తం ఐడెంటిటీ ఒకే స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. ఆ స్కిల్ అవుట్డేటెడ్ అయితే మీ కాన్ఫిడెన్స్ కూడా షేక్ అవుతుంది, మీ కెరియర్ కూడా అన్స్టేబుల్ అవుతుంది. అందుకే ఒకే పిల్లర్ మీద నిలబడ్డం స్ట్రాంగ్ అనిపించినా రిస్కీ. పాయింట్ 2, ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్. ఒకసారి ఇమాజిన్ చేయండి, చెస్ గేమ్. రూల్స్ అనేవి ఫిక్స్డ్, మూవ్స్ అన్నీ ప్రెడిక్టబుల్. ప్రాక్టీస్ చేస్తే మాస్టరీ వస్తుంది. ఇదే ఓల్డ్ వరల్డ్. ఇది సైకాలజీలో కైండ్ ఎన్వైరన్మెంట్ అంటారు. కాని ఇప్పుడు ప్రపంచం ఇలా లేదు. టెక్నాలజీ చేంజ్ అవుతోంది, జాబ్స్ లే ఆఫ్స్ అవుతున్నాయి, న్యూ రోల్స్ క్రియేట్ అవుతున్నాయి. టుడేస్ వరల్డ్ చెస్ కాదు, వెదర్ లాంటిది. అన్ప్రెడిక్టబుల్, చేంజ్ అవుతూ ఉంటుంది, మరియు కాంప్లెక్స్. ఇది వికెడ్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఒకే స్కిల్తో సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. అందుకే ఇప్పటి సక్సెస్ ఫార్ములా ఫ్లెక్సిబిలిటీ. పాయింట్ 3, వాట్ ఈజ్ ఎం షేప్డ్ మైండ్ సెట్? ఇప్పుడొక సింపుల్ కంపారిజన్ చూద్దాం. ఐ షేప్డ్, ఒకే స్కిల్లో లోతుగా వెళ్ళి ఉండడం. డాష్ షేప్డ్, అన్ని టాపిక్స్ టచ్ చేస్తారు కానీ ఎక్స్పర్ట్ అయి ఉండరు. ఈ రెండింటి మధ్య బెస్ట్ వర్జన్ ఏమిటంటే ఎం షేప్డ్. మల్టిపుల్ పిల్లర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, టెక్ ప్లస్ సైకాలజీ, డిజైన్ ప్లస్ మార్కెటింగ్, ఫైనాన్స్ ప్లస్ కమ్యూనికేషన్. ఇవి కంబైన్ అవుతాయి. ఇది పవర్ఫుల్ ఎందుకంటే మీరు ప్రాబ్లమ్స్ని మల్టిపుల్ యాంగిల్స్ నుంచి చూడగలుగుతారు. అందుకే ఎం షేప్డ్ పీపుల్ నాలెడ్జ్ కలెక్ట్ చేయరు, కనెక్షన్స్ క్రియేట్ చేస్తారు. పాయింట్ 4, ద సీక్రెట్, సీరియల్ మాస్టరీ. ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తారు. నాకు చాలా ఇంట్రెస్ట్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి నేర్చుకోవాలి అని. రిజల్ట్ హాఫ్ నాలెడ్జ్, ఫ్రస్ట్రేషన్, సెల్ఫ్ డౌట్. కానీ నిజమేమిటంటే సీరియల్ మాస్టరీ. ఒక్క స్కిల్ తీసుకుని కొన్ని మంత్స్ డీప్గా ఫోకస్ చేయాలి. దట్ మీన్స్ ప్రాక్టీస్, ప్రాజెక్ట్స్, రియల్ యూసేజ్. అప్పుడు మాత్రమే ఆ స్కిల్ మీలో ఒక భాగం అవుతుంది. తరువాత మరో స్కిల్కి మూవ్ అవ్వాలి. ఇలా స్లోగా మల్టిపుల్ పిల్లర్స్ బిల్డ్ అవుతాయి. అందుకే ఫాస్ట్గా నేర్చుకోవడం కాదు, డీప్గా బిల్డ్ చేయడం. పాయింట్ 5, క్రాస్ థింకింగ్. ఇది ఎం షేప్డ్ మైండ్ సెట్లో మోస్ట్ పవర్ఫుల్ పార్ట్. ఒక ఫీల్డ్లో నేర్చుకున్న కాన్సెప్ట్ని మరో ఫీల్డ్లో అప్లై చేయడం. ఎగ్జాంపుల్, నేచర్లో చెట్లు వేర్లు ఎలా స్ప్రెడ్ అవుతాయో చూసి డేటాబేస్ స్ట్రక్చర్ డిజైన్ చేయడం. మ్యూజిక్ రిథమ్ అండర్స్టాండింగ్తో బెటర్ రైటింగ్ ఫ్లో క్రియేట్ చేయడం. సైకాలజీ నాలెడ్జ్తో బెటర్ యూఐ డిజైన్ చేయడం. ఇది సింపుల్ నాలెడ్జ్ కాదు, ప్యాటర్న్ రెకగ్నిషన్. అందుకే మల్టీ ఇంట్రెస్ట్ మీ బ్రెయిన్ని చెల్లాచెదురు చేయదు, ఇన్నోవేటివ్ చేస్తుంది. పాయింట్ 6, మీరు లేజీ కాదు. చాలామంది అంటారు, నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేవు అని. కానీ నిజం ఏమిటంటే మీరు బోర్గా ఉండడం సహించలేరు. మీ మైండ్ కొత్త ఐడియాస్ కోసం వెతుకుతుంది, క్యూరియాసిటీగా ఉంటుంది. ఇది వీక్నెస్ కాదు, కానీ డైరెక్షన్ లేకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. డైరెక్షన్ ఉంటే ఇన్నోవేషన్ ఉంటుంది. అందుకే మీరు అన్ఫోకస్డ్ కాదు, అండర్ డైరెక్టెడ్. పాయింట్ 7, లోవర్ ద ప్రెషర్. మన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏమిటంటే నేను ఏ కెరియర్ సెలెక్ట్ చేస్తే అదే లైఫ్ లాంగ్ చేయాలి అని అనుకోవడం. ఈ ప్రెషర్ వల్ల డెసిషన్ తీసుకోలేము. కానీ రియాలిటీ ఏమిటంటే మీరు లైఫ్ లాంగ్ డెసిషన్ తీసుకోవడం లేదు, జస్ట్ నెక్స్ట్ ఫేజ్ చూస్ చేస్తున్నారు. 3 to 5 years చాప్టర్ మాత్రమే. ఈ మైండ్ సెట్తో భయం అనేది తక్కువ అవుతుంది. అందుకే కెరియర్ చాయిస్ అనేది పర్మనెంట్ కాదు, సాగిపోయే ప్రయాణం. పాయింట్ 8, ది ఐన్స్టైన్ స్ట్రాటజీ.
ఐన్స్టైన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అతను ఫుల్ టైం సైంటిస్ట్ కాదు, పేటెంట్ ఆఫీస్లో జాబ్ చేసేవాడు. ఆ జాబ్ రిపిటీటివ్గా ఉండేది. అందుకే అతని మైండ్కి థింకింగ్ స్పేస్ దొరికింది. వాకింగ్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ డీప్గా ఆలోచించేవాడు. అక్కడి నుంచే గొప్ప ఐడియాస్ వచ్చాయి. లెసన్ ఏమిటంటే, మీ జాబ్ ఫ్లాషీ కావాల్సిన అవసరం లేదు, మీ మైండ్కి స్పేస్ ఇవ్వాలి. అందుకే సక్సెస్ హసిల్ వల్ల కాదు, మెంటల్ క్లారిటీ వల్ల వస్తుంది. పాయింట్ 9 బిల్డ్ అ సెకండ్ బ్రెయిన్. మన బ్రెయిన్కి లిమిట్ ఉంది. అన్ని ఐడియాస్ గుర్తుంచుకోవడం ఇంపాసిబుల్. అందుకే ఎక్స్టర్నల్ సిస్టమ్ అవసరం. నోట్స్, యాప్స్, జర్నల్స్. మీకు ర్యాండమ్గా వచ్చిన ఐడియాస్ కూడా రాయండి. ఈరోజు యూజ్లెస్ అనిపించినది ఫ్యూచర్లో వాల్యుబుల్ అవుతుంది. ఇయర్స్ తరువాత కనెక్షన్స్ క్రియేట్ అవుతాయి. అందుకే ర్యాండమ్ ఇంట్రెస్ట్స్ వేస్ట్ కాదు, ఫ్యూచర్ ఇన్నోవేషన్ సీడ్స్. ఫైనల్ రిఫ్లెక్షన్. మీరు చాలా ఇంట్రెస్ట్స్ ఉన్న వ్యక్తియా? అయితే మీరు కన్ఫ్యూజ్డ్ కాదు, మీరు షేప్డ్ థింకర్. ఫ్యూచర్లో వాల్యూ ఉండేది ఒకే స్కిల్కి కాదు, మల్టిపుల్ స్కిల్స్ కనెక్ట్ చేసే ఎబిలిటీ. వరల్డ్కి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మాత్రమే కాదు, ఇంటిగ్రేషన్ కావాలి. డిఫరెంట్ ఐడియాస్ కనెక్ట్ చేసేవాళ్లు ఫ్యూచర్ లీడర్స్ అవుతారు. మీరు కూడా మల్టీ ఇంట్రెస్ట్ పర్సనా? అలా అయితే కామెంట్స్లో షేప్డ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు న్యూ పర్స్పెక్టివ్ ఇచ్చిందంటే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి డీప్ థింకింగ్ వీడియోస్ కోసం లీబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటివరకు థింక్ వైడ్, థింక్ డీప్ అండ్ స్టే క్యూరియస్.